హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము అన్నామణి. ఉన్నతమైన సేవకై పిలుపు. దేవుని బిడ్డలు ఎవరి యొద్ద బస చేయవలెనో లేక ఎవరితో సాంగత్యము చేసుకొనవలెనో అను సంగతులను బహు జాగ్రత్తతో గమనించవలెను. కేవలము దేవుని నడుపుదలపై ఆధారపడి ఉన్న అన్నామణి వంటి విద్యావిహీనులు ఆత్మలో పసిపిల్లల యొక్క యాజమాన్యము క్రింద నుండకూడదు. వాక్యమునందలి సత్యములోనొక భాగమును గట్టి సిద్ధాంతముగా చేసి పూర్ణ సత్యమన్నట్లుగా క్రైస్తవ జీవితములో ఆ భాగమునే నొక్కి వక్కాణించుచుండు వారనేకులున్నారు. అట్టివారు అపొస్తలుడైన పౌలు వలె క్రీస్తు యొక్క సంపూర్ణ సారూప్యములోనికి ఎదిగిపోజాలరు. ఆత్మననుసరించి నడుచుటయును శరీరముననుసరించి నడుచుటయును ఈ రెండూను పరస్పరము వ్యతిరేకముగానున్నవి. ఆత్మానుసారులు శరీరమును బట్టి నడుచుకొను అంతస్తుకు దిగి వచ్చినట్లయినచో వారు శరీరానుసారులైపోవుదురు. అట్టి సమయములందు వారు దేవుని రాజ్యము కొరకై చేసిన పని అంతటిని పాడు చేయుటకు అపవాది వారినే బహు విరివిరిగా వాడుకొనును. ఆయన యందు నిలిచి ఉండువాడెవడును పాపము చేయడు. ఆ విద్యాహీనురాలు ఆశ్చర్యకరముగా క్రీస్తు యొక్క స్వారూప్యమునకు మార్చబడుటకు హేతువేమనగా మహోన్నతుడైన దేవుని చాటున నిలిచి ఆయన సన్నిధిలో విశ్వాసముతో నడుచుచుండుటయే. టొరంటో పట్టణమందు మెథడిస్ట్ వారు మెట్రోపాలిటన్ ఆలయమందు ప్రేమ విందారగించుటకును సహవాస కూటమునకును సమకూడిరి. అన్నామణి తమ పరమ తండ్రిని గూర్చి సాక్ష్యమును చెప్పు తరుణము పొంది మాటలాడుచుండగా కాల పరిమితి మీరినప్పుడు అగ్రాసనాధిపతి నెమ్మదిగా ఆమెకు ఆ విషయమును గూర్చి జ్ఞప్తి చేసెను. అందుకు ఆమె బహు మృదువుగా, అవును, కాలము కూడా నా తండ్రి వశమే కదా అని పలికి కూర్చుండెను. అగ్రాసనాధిపతి ఈమె ఎవరైనది తెలుసుకొని ఆమెను క్షమాపణనడిగి కోపపడుకుమని వేడెను. అప్పుడు ఆమె లేదండి అని చెప్పి కన్నులు పైకెత్తి జవాబు కొరకై కనిపెట్టి పొంది ఈ క్రింది వచనమును వల్లించెను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియునూ లేదు. మరి ఒకసారి అన్నామణి వేరు రీతిని ప్రవర్తించెను. ఆ సభయందలి ఒక సభ్యుడు ఆమె సాక్ష్యమునకై దేవునికి స్తోత్రములు చెల్లించుచుండగా ఆమె అది గ్రహించగా తన్ను కూర్చుండమని చెప్పుచున్నాడనుకొని, నా తండ్రి నన్ను కూర్చుండమంటేనే గాని నేను కూర్చుండనని పలికెను. అప్పుడు అన్నామణికున్న సంతోషము పోగా ఆమె ఎందలి తేజస్సు రూపుమాసెను. ఆయన ప్రభువుకు స్తోత్రములు అను మాటలు పలికినని తెలుసుకొనినప్పుడు ప్రభు సన్నిధిలో ఆమె తన్ను తాను ఎంతో తగ్గించుకొనెను. తరువాత తన జీవితాంతమును ఆ గ్రామమునందలి ఒక మంచి సదుపాయములు గల ఇంటిలో నివసించుటకు ఆమె ఆహ్వానించబడెను. ఆమెను ఆహ్వానించిన వ్యక్తి గొప్ప సత్కారము చేసినందున ఆమె కొంత మేరకు ఆత్మ జాగ్రత్తతో తగ్గిపోయెను. ఈయన క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెను గూర్చి బహు రమ్యముగా బోధించగలిగి ఉండెను. అన్నామణి సహజముగా ప్రభువుతో నుండుటకును ఆయనతో పైకెత్తబడుటకును ఇష్టము కలిగి ఉండెను. అయితే ఆయన బోధనలోని అంశములు ఆమె యొక్క ఆత్మీయ దృష్టిని తగ్గించి మూలాంశములను మరిచి చిన్నవాటిని మాత్రమే గమనించున్నట్లు చేసెను. ఆమె యొక్క అభిప్రాయములు విపరీతముగా మారినందున సంగముననగా ఆ బోధకుడును ఆమెయను మాత్రమేననియు వారిరువురు మాత్రమే
పైకెత్తబడవలసిన సంఘమనియు భావించెను. ఆ బోధకుని గూర్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని పలికెను. సువార్తను బోధించుటకై ఆ స్థలమునకు వెళ్ళిన ఒక గొప్ప అనుభవశాలి ఆమె తప్పును చూపించి ఆ విపరీతమైన గుంపును విడిచిపోవలనని హెచ్చరించెను. అన్నామణి ఆ రాత్రి ప్రభువునొద్ద ప్రార్థించి కనిపెట్టగా ప్రభు ఆమె యొక్క తప్పిదమును గూర్చి ఒప్పించి ఆ స్థలమును విడిచి టొరంటో పట్టణమునకు వెళ్ళమని చెప్పగా ఆ ప్రకారమే మరుసటి ఉదయముననే ఆ ఊరును వదిలిపోవుటకు ప్రయత్నించెను. 1 వారము లోపలనే ఆమె తన స్వగృహమును చేరెను. కొన్ని నెలల వరకు ఆమె మనసు చంచలత్వముతో నిండియున్నందున ఆమె క్రియలు ఆమె విశ్వాసమునకు ప్రతికూలించి ఉండెను. ప్రజలందరూ ఆమెకు పిచ్చి పట్టెనని తలంచిరి. అనేకులైన దేవుని పరిశుద్ధులు ఆమెను గూర్చి కృపాసనమునొద్ద మొరపెట్టగా మనోబలమును ఆత్మయందు స్థిరత్వమును మరలా ఆమెకు చేకూరెను. ఆమె ప్రభు కొరకు మరలా ప్రజ్వరిల్ల ఆరంభించెను. విశ్వాసులు దేవుని పరిపూర్ణ చిత్తమునందు నిలిచి ఉండవలెను. కొందరు వారి క్రొత్త విధానమును విశ్వాసమును మితిమీరి చెప్పెదరు. ఇతరుల కంటే వారే మంచి స్థితిలో ఉన్నామని అనుకొనుచు తమ్మును తామే మోసపరుచుకొనుచుందురు. అట్టి బోధకుల చేత నడిపించబడకూడదని నేను హెచ్చరించుచున్నాను. విశ్వాసులైన వారు ప్రభు చిత్తము లేనిదే తమ విశ్వాస మెట్టిలో లేని వారితో సహవాసము చేయకూడదు, అనగా దీర్ఘకాలము వారితో నుండకూడదు. ఇట్లు చేయుట వలన దేవుని సంపూర్ణ చిత్తము నుండి తప్పించబడి స్వల్పమైన వాటిని మనసును ఉప్పొంగ చేయు వాటిని వెంబడించుచుందురు. ఇదియే ఒక దెయ్యము పోయి 7 దెయ్యములు వచ్చుటకు వీలు కలిగించు స్థితి. వీరు మతి చెడినట్లుగా నుండి తమ ప్రారంభ స్థితికి వ్యతిరేక్తముగా ప్రవర్తించితిరి. ఈ స్థితిలో రోగము వచ్చి మరణించుటకు కూడా వీలున్నది. పై మెట్టులో ఉన్నవారు అతి జాగ్రత్తగా నుండిననే గాని కీడులో పడిపోవుదురు. అన్నామణి కెనడా దేశములో 50 సంవత్సరములు సేవ చేయుచు సమర్పణ జీవితమును సాక్ష్యముగా జీవించి ఉండగా చుట్టుపట్లనున్న సోదరీలు చూచి దేవునితో నడుచుట మాట్లాడుట అనగానేమో గ్రహించిరి. ఇతరు వలనను ఆమె కూడా శోధింపబడినప్పుడు ఆమె ప్రభువును దాని విషయమై అడగగా, అన్నామణి, నీవెల్లప్పుడూ సైతాను రాజ్యమును కూలద్రోయుటకే ప్రయత్నించుచుండగా వాడు నిన్ను నిమ్మళముగా నుండనీయడు కదా అని జవాబు పొందెను. మెథడిస్ట్ బోధకులు ఆమె బైబిల్ భాషను చక్కగా వల్లించుచుండగా విని ఆశ్చర్యము నొందిరి. ప్రసంగికులలో కూడా ఆమెనెవరునూ సాటిలేరైరి. ఆమె పూర్ణముగా పరిశుద్ధపరచబడిననియు యేసు రక్తము ఆమెను సమస్త దుర్నీతి నుండి పవిత్రపరచిననియు నొక్కి వక్కాణించుచుండెను. ఆమె యొక్క నడవడి శీలము తన మాటలను ప్రసంగములను అనుసరించి ఉండెను. నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగునని వాక్యము చెప్పుచుండెను. సామెతలు 10:7. ఈ పరిశుద్ధురాలు తమ సాక్ష్యమును ప్రసంగముల కంటెను తన జీవితము ద్వారా ఎక్కువగా బోధించెను. ఒక పాదిరి గారు ఆమెను గురించి ప్రశంసించుచు ఆమె యొక్క ప్రార్థనను జ్ఞాపకము చేసుకొనిటే ఆశీర్వాదకరమనియు ఆమె ప్రార్థించుచుండగా సర్వశక్తిగల దేవుడు సమీపములోనే ఉన్నాడన్నట్లుగా నుండుననియు పలికెను. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ద్వితీయోపదేశకాండము 33:29. తనకు అవసరమైన బైబిల్ వాక్యములను తన పరలోకపు తండ్రి వలన పొంది పొల్లు పోకుండా వల్లించుచుండెను. ఆమె ఎల్లప్పుడూ దేవునితో సహవాసము కలిగి ఉండెనని దీని వలన మనకు రుజువు అగుచున్నది. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.